పరిశుద్ధమైనటువంటి బాలను మనం సమీపించబోయే ముందుగా లేఖనాల్లో నుంచి కొన్ని హెచ్చరికలు మనం గమనిస్తాం. ఇందాక మనం ఆరాధన వర్తమానంలో గమనించాం. యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చిన దేవుడని, సమస్తం ఎరిగిన దేవుడని, పాపాలు క్షమించే అధికారం కలిగిన దేవుడని, ఆయన స్వస్థపరిచే దేవుడని తెలుసుకొని ఆరాధన చేశాం. ప్రియులారా, ఈ లేఖన భాగంలో నుంచి మరి ప్రభు మనకిచ్చే హెచ్చరికలు ఏంటో ఒక 3 ప్రాముఖ్యమైన హెచ్చరికలు మనం గమనిస్తాం. చూడండి, 2వ అధ్యాయం మార్కు సువార్త మొదటి 2 వచనాలు మనం గమనించినట్లయితే, కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చాను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయాను. ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉన్నటువంటి ఇంటిలో ఉన్నాడు. యేసు ప్రభువారు పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభువారు ఈ రోజున ఎక్కడున్నాడు? ఈ నూతన సంవత్సరం 2వ ఆదివారంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడున్నారు? వింటున్నారా పిల్లలు? యేసు ప్రభువారు ఎక్కడున్నాడు? ప్రియులారా, ఆయన అక్కడ ఇంట ఉన్నాడేమో, ఆయన కపెర్నహూములో ఉన్నాడేమో. ఆయన ఈ రోజున నీ నా జీవితాల్లో ఉన్నాడా? ఆయన నీ నా కుటుంబాల్లో ఉన్నాడా? నీ నా పరిస్థితుల్లో ఉన్నాడా? నీ నా కార్యాల్లో ఉంటున్నాడా? బైబిల్ సెలవిస్తూ ఉంది, తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ అంటున్నాడు. తనంతట తాను ఫలించాలంటే యేసయ్య లేకుండా, ఆయనకు వేరుగా, ఆయన లేకుండా నువ్వు ఫలించలేవు. ఆయన నీకు కావాలి, ఆయన ఉండాలి. ప్రియులారా, మనం కనుక గమనించినప్పుడు కీర్తనల పుస్తకంలో ఒక అద్భుతమైనటువంటి మాట రాయబడి ఉన్నది. చూడమ్మా, కీర్తనల పుస్తకంలో మనం గమనించినట్లయితే, వాక్యం స్టార్ట్ అయ్యేదా ఏడ తిరుగుతారయ్యా? గమనించండి ప్రియులారా, కీర్తనల పుస్తకం 46వ కీర్తన 5వ వచనం. 46వ కీర్తన 5వ వచనం. దేవుడు అంటే ఎక్కడున్నాడమ్మా? ఆ పట్టణంలో ఉన్నాడు గనుక దానికి చలనం అనేది లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేస్తున్నాడు. బాబు అయ్యా, ఏం చూస్తున్నావు నాన్న? నువ్వు ఏం చూస్తున్నావు? ఎక్కడ చెప్పాను నేను వాక్యం? నువ్వు వెంటనే ఆయనతో మళ్ళీ మాట్లాడుతున్నావు. పక్కన ఎవరుంటే వాళ్ళతో మాట్లాడతావా? 46వ కీర్తనది 5వ వచనంలో ఏముందో చూడండి. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు కనుక దానికి ఏమి లేదంటండి, చలనం లేదంట. దేవుడు పట్టణంలో ఉండాలి. పట్టణంలో ఎవరున్నారనేది ఇంపార్టెంట్. నీ జీవితంలో నీ ఒంట్లో ఎవరున్నారనేది ఇంపార్టెంట్ కదా. మన ఇంటి దగ్గరికి ఒక గొప్ప ఆఫీసర్ వచ్చాడు అనుకోండి, ఇంట్లో తాళాలు వేసుకుని వెళ్ళిపోతామా? వస్తున్నాడని తెలుసు కూడా, వచ్చున్నాడు, ఏం చేస్తాం? ఎంత అలర్ట్గా ఉంటాం? యేసు ప్రభు వారు నమ్మిన నీ నా జీవితాల్లోనికి ఆయన వచ్చాడు. ఆయన ఈ రోజున నీ ఒంట్లో ఉన్నాడా? నీ ఇంట్లో ఉన్నాడా? యేసు ప్రభు వారు ఎప్పుడైతే జక్కయ్య యొక్క ఇంటిలోనికి వచ్చాడో, జక్కయ్య యొక్క ఒంటిలోనికి వచ్చాడో, జక్కయ్య యొక్క జీవితం మొదట ఒంటిలోనికి వచ్చినప్పుడు ఆయన జీవితం మారిపోయింది. పాపాలు ఒప్పుకున్నాడు. తను అన్యాయంగా తీసుకున్న దాన్ని ఇచ్చేయడానికి ఇష్టపడ్డాడు. సగం పేదలకు ఇచ్చేయడానికి ఇష్టపడ్డాడు. లూకా సువార్త 19వ అధ్యాయం 8వ వచనం ఆధారంగా. ప్రియులారా, యేసు ప్రభు వారు అంటున్నాడు లూకా 19:9, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి ఏమొచ్చిందంట? రక్షణ వచ్చింది. దాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ఇంటికి ఏమొచ్చిందంట? ఏమొచ్చిందండి? ఈ ఇంటికి యేసయ్య వచ్చాడు. యేసయ్య ఎక్కడుంటే అక్కడ రక్షణ, యేసయ్య ఎక్కడుంటే అక్కడ సమాధానం. యేసయ్య వివాహ విందునకు పిలువబడ్డాడు. యోహాను సువార్త 2వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో, గలిలయలోని కానాలో ఒక వివాహం జరిగిందంట.
ఆ యొక్క వివాహమునకు యేసును ఆయన శిష్యులను పిలువబడిరి. యేసయ్య అక్కడ ఉన్నాడు గనుక అక్కడ ద్రాక్షారసం అయిపోయినా మరలా ద్రాక్షారసం అక్కడ పుట్టుకొచ్చింది ప్రియులారా, వచ్చేటట్లుగా చేశాడు. యేసు ప్రభు వారు అక్కడ ఎక్కడైతే ఉన్నాడో అక్కడ పాపక్షమాపణే. యేసు ప్రభు ఎక్కడైతే ఉంటాడో అక్కడ నెమ్మదే. యేసు ప్రభు ఎక్కడుంటాడో అక్కడ సంతోషమే. దుఃఖం ఉంటుందేమో, దుఃఖంలో కూడా నెమ్మది ఉంటుంది. దెబ్బలు తింటున్నారేమో, సంతోషం ఉంటుంది. ప్రియులారా, వేర్ దెర్ ఈజ్ జీసస్ దెర్ ఈజ్ అ బ్లెస్సింగ్ అండి. యేసు ప్రభు వారు ఇంట ఉన్నాడంట, కపెర్నహూములో ఉన్నాడంట. ఈ రోజున నీతో ఉన్నాడా? నీలో ఉన్నాడా? నీలో నాలో ఉండుటకు, మనతో ఉండుటకు ఆయన పరిశుద్ధాత్ముడుగా మన మధ్య కార్యం చేస్తున్నాడు ప్రియులారా. అట్టి దేవుడు ఈ రోజున ఎక్కడున్నాడు? నూతన సంవత్సరంలో ఆయన నీతో ఉన్నాడా? దేవుడు అంట పట్టణంలో ఉన్నాడు కనుక పట్టణానికి ఏమి లేదంట, కదలిక లేదంట, చలనం లేదంట, స్థిరంగా ఉందంట, స్ట్రాంగ్గా ఉందంట. ఎవడు కదిలించలేడు, ఇంకా ఎవడు కదిలించలేడు. యేసయ్య నీతో ఉంటే నువ్వు కూడా స్థిరంగా ఉంటావు. విశ్వాసం నుంచి పక్క త్రోవ పట్టవు, అటు ఇటు బెదిరిపో. సమస్యలను చూచి, మాటలను చూచి, వాటిని చూసి, వీటిని చూసి, మనుషులను చూసి ఏమండి బెదిరిపోవండి. ఆయనలో స్థిరంగా ఉంటావు. నీతిమంతుడు ఎన్నడునో కదల్చబడడు. యెహోవా యందు నమ్మిక ఉంచువారు 125వ కీర్తన 1వ వచనం ఎలా ఉంటుందంట? కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారంట. దాన్ని కదల్చలేరు ఎవరు కూడా. స్థిరమైనటువంటి స్థిరత్వం ఉంటుంది ప్రియులారా. యేసుప్రభు ఎక్కడున్నాడు? ఏమా జ్యోతిమ్మ గారు, యేసుప్రభు ఎక్కడున్నాడు? నిద్రపోతున్నావా? నిద్రపోబాకు. యేసుప్రభు ఎక్కడున్నాడయ్యా? చాలాసార్లు మనం యేసుప్రభువాన్ని పక్కన నెట్టేస్తామంటాం. నువ్వు పక్కనే ఉండు, నా ఇష్టం, నేను నా ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళాలా, నా ఇష్టం వచ్చినట్టుగా నడవాలా కదండి. 9:30కి ఆరాధన అయితే మరి చాలామంది పరిస్థితి మనకు తెలుసు, మీకు చెప్పాల్సిన పని లేదు. 10:30కి వస్తున్నారా? వచ్చేవారం నుంచి 10:30కి పెట్టేసుకుందాం, లేదంటే చెప్పండి మీరు. 10:30కి పెడితే 11:30కి వస్తారు. మన మైండ్ మారాలి, మనసులు మారాలి. ఇప్పుడు ఉదయకాలం సండే స్కూలు మధ్యలో పెడదామని నూతన సంవత్సరాన్ని డిసైడ్ చేశాం కదండి. మరి పిల్లలందరూ రెడీ చేసుకుని 9:30 రావచ్చు కదమ్మా. ఒకసారి ఆలోచన చేయండి, ఎంత నెగ్లిజెన్సో. యేసు ప్రభు నీలో ఉంటే, నీతో ఉంటే ఎంత భయపడతావు, ఎంత శ్రద్ధ ఉంటుంది. కనీసం ఆదివారం ప్రతిరోజు ఉదయం లేచి అలవాటు ఉంటే తొందరగా లేస్తాం. ఒక్కసారి మీ విఘ్నతకి వదిలేస్తున్నాను. చెప్పి నా నోరు పోతా ఉంది కనుక పిల్లలు గమనించండి. మనల్ని బట్టి మన పిల్లలు కూడా అట్లాగే తయారవుతారండి. కనుక మనం ఏం చేస్తున్నాం? మనలో ఎవరున్నారు? దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు. దానికి చలనం లేదు. అరుణోదయమున దేవుడు ఏం చేస్తాడు? దానికి సహాయం చేసే దేవుడుగా ఉన్నాడండి. అందుబాటులో ఉన్నాడు, దగ్గరున్నాడు. నీకు నాకు మన గుండెల్లో వచ్చి చేరేటండి పరిశుద్ధాత్ముడుగా. పరిగెత్తుకొని తప్పించాలి మనం ప్రభు కోసం. దేవుని మందిరం అంటే పరిగెత్తుకొని వచ్చేయాలి. ముందుగా వచ్చి ఏమైనా ఊడవలేదా ఊడుద్దాం, తలుపులు తెరుద్దాం. పాస్టర్ గారు వచ్చి తలుపులు తెరిచేదాకా రాలేని పరిస్థితి అయితే ఏంటంతా రాజకార్యాలు చెప్పండి. ఆదివారం దేవుని బిడ్డలకు, క్రైస్తవులకు ఆదివారం ఎంతో ప్రాముఖ్యమైంది. పరిశుద్ధ పునరుద్ధాన దినం. ఆ రోజు వేరే పనులు ఏం పెట్టుకోబాకు. ఏ అపాయింట్మెంట్లు ఉన్నా, ముఖేష్ అంబానీతో నీకు అపాయింట్మెంట్ ఉన్నా కానీ క్యాన్సిల్ చేసుకో. అర్థమైందండి ప్రియులారా? ఒకవేళ అన్నీ క్యాన్సిల్ చేసుకొని కూడా నువ్వు దేవుని మందిరానికి రాలేకపోతున్నావు అని అంటే అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదనమాట. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు ప్రియులారా, మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఆయన ఇంట ఉన్నాడంట. ఆయన ఇంట ఉన్నాడని అనేకులు కూడొచ్చారంట. ఏమండి, యేసు ప్రభు మన దగ్గర ఉంటే అందరు మన వాళ్ళే, అందరు మన దగ్గరికి పరిగెత్తుకొస్తారు. యేసు ప్రభు మన దగ్గర లేకపోతే ఎవరు మనల్ని పట్టించుకోరండి. యేసు ప్రభు ఉంటేనే గుర్తింపు, యేసు ప్రభు ఉంటేనే సంతోషం. యేసు ప్రభు అక్కడ ఉన్నాడు కాబట్టి ఏమండి మాట్లాడుతున్నారు ఇద్దరు.
ఏం చెప్పాను నేను? ఇంకా ఏం చెప్పాను? వాక్యం వినకపోతే దెబ్బలేస్తా. ప్రియులారా, గమనిస్తున్నట్లయితే యేసు ప్రభువారు అక్కడ ఉన్నాడు కాబట్టి స్వస్థత పరుస్తాడు, స్వస్థత ఇస్తాడనే ఉద్దేశంతో రోగిని తీసుకొని వచ్చారండి అక్కడికి. బాధల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఉండేటువంటి వారు నిన్ను సంప్రదిస్తారు, నీ దగ్గరికి వస్తారు, నీ ఇంటి దగ్గరికి వస్తారు, మన చర్చి దగ్గరికి పరిగెత్తుకొని వస్తారు. మన దగ్గర, మన వంట్లో, మన ఇంట్లో, మన చర్చిలో యేసు ప్రభు వారు మెయిన్గా ఉండాలి. యేసు ప్రభు అధికారిగా ఉండాలి. యేసు ప్రభు అక్కడ ప్రజెంట్ అయి ఉండాలి. యేసు ప్రభు కనపరచబడాలా. ఏ ఒక్కరి ద్వారా అయినా, బలహీనుల ద్వారా యేసు ప్రభు వారు మనల్ని వీడే ప్రమాదం ఉందండి. యెహోషువ పుస్తకంలో ఏమైందో మనందరికీ తెలుసు. హాయి దేశం మీదకి ఇశ్రాయేలీలు పోయినప్పుడు వాళ్ళు ఓడిపోయి వచ్చారు. కారణం ఏంటని యెహోషువ మరియు పెద్దలు ప్రార్థన చేస్తే ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఏమైందయ్యా నవీన్? దేవుడు ఏం చెప్పాడు? మీలో శాపగ్రస్తమైంది ఒకటి ఉందాయా, అది ఉంటే నేనెట్ట మీతో ఉంటానన్నాడు. శాపగ్రస్తమైంది, పాపగ్రస్తమైంది మనలో ఎవరైనా, మనలో ఏదైనా ఉంటే దేవుడు తోడుగా ఉన్నాడంట, పాపానికి దూరంగా ఉంటాడు ఆయన. ఏ ఒక్కరి విషయంలోనైనా, ఏ ఒక్క విషయంలోనైనా నువ్వు ఏమరపాటుగా ఉంటే డేంజర్ అండి. ఆకాన్ అనేటువంటి వ్యక్తి ఎరికో శాపగ్రస్తమైందని చెప్తే ఎరికోను ఓడించిన తర్వాత అక్కడి నుంచి ఏమండి బంగారు కమ్మిని, వస్త్రాలను, వీటన్నిటిని, షీనారు వస్త్రాన్ని అన్ని తీసుకొని వచ్చి తన గుడారంలో పాతి పెట్టుకొని ఏం ఎరగనట్టుగా ఉన్నాడు. దేవుడు చెప్పేసేసాడు, శాపగ్రస్తమైంది నేనేది వద్దన్నాను దాన్ని తెచ్చి పెట్టుకొని ఉన్నారు, అందువల్ల నేను మీకు తోడుగా లేను. మీకు తోడుగా లేను కాబట్టే మీ ప్రజలు పోయి యుద్ధానికి పోయి ఓడిపోయి వచ్చారా బాబు, కొంతమంది చచ్చిపోయారు కూడా అని చెప్పాడు. ఈ రోజున మనం గమనిద్దాం ప్రియులారా, యేసు మనతో ఉండాలండి కదా. మోషే గారు అంటున్నాడు కదండి, 30 నిర్గమాకాండంలో 34 అనుకుంటా ప్రియులారా, 34, 33 అధ్యాయంలో, నీ సన్నిధి మాతో కూడా రాని ఎడలా అంటున్నాడండి. 33వ అధ్యాయం 15వ వచనం, నిర్గమాకాండం 33:15. బాబాయ్ బైబిల్ తెరవటం నేర్చుకుంటామంటే బాగుంటుంది నాన్న. మీరు ఏంది అది ఒక విగ్రహంలాగా తెచ్చి పెట్టుకుంటున్నట్టున్నారు పుస్తకం, అటువంటి చాలనే. అది చదువు రాని వాళ్ళకి పుస్తకం అంటే బైబిల్ పట్టుకొని వస్తారు పాపం, వాళ్ళు అంతే, తెరవలేరు, చదవలేరు. కాబట్టి మీకు అందరికి చదవచ్చు కదా, బైబిల్ తెరవండి, రిఫరెన్స్లు తీస్తామంటే మీకు ఒక అలవాటు అవుతుంది. 33:15 ఏముందయ్యా? మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మును తోడుకొని పోకు. అయ్యా నువ్వు నాతో పాటు రావాలి, నువ్వు ఉండాలి నాలో నువ్వు లేకపోతే, నువ్వు నాతో లేకపోతే, నీ సహాయం లేకపోతే నేను పరీక్షలు రాయలేను, మార్కులు సంపాదించలేను, ఉద్యోగం సంపాదించలేను, కుటుంబాన్ని ఈదలేను, పిల్లల్ని పెంచలేను, ఉద్యోగం చేయలేను, సంపాదన ఉండదు. ఏమండి, సంపాదన మొత్తం ఎగిరిపోతూ ఉంటుంది. ఏమండి, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. దుఃఖంలో కూడా నాకు సంతోషం ఉండాలి అంటే నువ్వు నాకు తోడుగా ఉండాలి. ఎందుకంటే నువ్వు చెప్పావు కదా, శ్రమలో నేను అతనికి తోడై ఉండేది నన్ను అన్నావు 91వ కీర్తన 14వ వచనంలో. పరిస్థితులు ఎట్లా ఉన్నప్పటికీ కూడా నీవు నాతో ఉండాలా, నీవు నాలో ఉండాలా. ఈరోజు యేసు ప్రభు వారు నీలో, నాలో, మనతో ఉన్నాడా? యేసు ప్రభు వారు అక్కడ ఉన్నాడు కాబట్టి, ఆయన సలహా ఇచ్చాడు కాబట్టి, ఆయన మాట విన్నాడు కాబట్టి ప్రియులారా, పేతురుకి విస్తారమైన చేపలు వచ్చినాయి. యేసుప్రభు అక్కడ లేకపోతే వల్ల గడుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. యేసుప్రభు జక్కయ్య దగ్గరికి రాకపోతే, యేసుప్రభు జక్కయ్య గారి ఇంటికి రాకపోతే ఆయన జీవితం మారేది కాదేమో. యేసుప్రభు వారు మరి నిన్న చూసాం మనం కదండి, గరాసేనుల దేశానికి, ఆ సముద్ర తీరానికి, ఆ సమాధుల స్థలం దగ్గరికి ఏసే రాకుండా ఉన్నట్లయితే ఆ వ్యక్తి 2000 దయ్యాలతో తన జీవితాన్ని అట్లాగే సమాప్తం చేసుకొని ఉండేవాడేమో. ఏసే వచ్చి ఆయన జీవితాన్ని స్వస్థపరిచాడు, బాగు చేశాడు. వేర్ దేర్ ఈజ్ జీసస్ దెర్ ఈజ్ హీలింగ్, దెర్ ఈజ్ పవర్, దెర్ ఈజ్ ఎవ్రీథింగ్, దెర్ ఈజ్ ఎ బ్లెస్సింగ్. నీలో నాలో ఎవరున్నారు? ఏమండి, బైబిల్లో భక్తుడు అంటున్నాడు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే ఎలాంటి వాడంట? గొప్పవాడండి. నువ్వు ఆషామాషి దేవుణ్ణి కలిగి ఉండలేదు ప్రియులరా.
యేసు ప్రభువును కలిగి ఉన్నామండి. వాళ్ళు యేసువారు, యేసుతో నడిచేవారు, యేసయ్యను కలిగిన వారు. వాళ్ళ దేవుడు వాళ్ళతో పాటు ఉన్నాడు రా అని ఐగుప్తీయులు భయపడి పరిగెత్తారంట. వాళ్ళ దేవుడు వాళ్ళ పక్షం యుద్ధం చేస్తున్నాడు మనతో. ఉదయకాల సమయంలో ప్రియులారా, యేసయ్య ఎక్కడున్నాడు? నీ హృదయంలో ఉంటే భయపడతావు, హృదయంలో ఉంటే బైబిల్ చదువుతావు, ప్రార్థన చేస్తావు, మందిరానికి పరిగెత్తుకొని వస్తావు, అవకాశాలు దొరకపుచ్చుకుంటావు, పనులు మానుకుంటావు, వేరే వాటిని ప్రయారిటీ దేవునికి ఇస్తావు. యేసయ్యకు ప్రయారిటీ ఇవ్వలేకపోతున్నావు అంటే నీ హృదయంలో ఆయనకు ప్రథమ స్థానం ఇవ్వలా. ఇంకా నువ్వు ప్రథమ స్థానం ఇవ్వలా. ఆయన నమ్ముకోవట్లా, ఇంకా ఆయన మీద ఆధారపడలేదు నువ్వు. ఇంకా యేసయ్య ఇంట్లో ఉన్నాడని చెప్పేసి ఆ పక్షవాతంతో ఉన్నటువంటి వ్యక్తిని మంచంతో మోసుకొని వచ్చారండి. మంచంతో మోసుకొని వచ్చి హాయిగా ఇంటికి వెళ్ళిపోదాంలే అనుకోలా. పై కప్పు విప్పు మరి యేసయ్య దగ్గరికి దించారనంటే వాళ్ళకి ఎంత తీవ్రత ఉంది. యేసయ్య దగ్గర ఉండాలి, యేసయ్య దగ్గరికి తీసుకెళ్ళాలి. యేసయ్య ఉంటే స్వస్థత, యేసయ్య తాకితే స్వస్థత. అట్టి యేసు ప్రభువుని కలిగి ఉన్నావా? కలిగి ఉన్న నీవు ఆయనతో కలిసి నడుస్తున్నావా? కలిసి ప్రయాణం చేస్తున్నావా? ప్రియులారా, యేసయ్య ఈ రోజున ఎక్కడున్నాడు? ఏమండి, నీ వ్యాపారాల్లో, నీ మాటల్లో, నీ చదువుల్లో, నీ బాధ్యతల్లో, నీ కాపురంలో యేసయ్యకు ప్రయారిటీ ఉందా? యేసయ్యకు పెద్ద పీట వేస్తున్నావా? నువ్వు దేవుని బిడ్డగా దేవునికి మొదట పీట వేస్తున్నావా? అయ్యా నువ్వుండు, నువ్వు నడిపించు, నువ్వు ఆయన వైపు చూచే జీవితాలుగా ఉన్నాయా? ప్రియులారా, మనందరికీ తెలుసు, యోహాను సువార్త 4వ అధ్యాయంలో కూడా సమరయ స్త్రీ కదా, ఆమె జీవితం యథావిధిగా వెళ్ళిపోతూ ఉంది. కానీ ఒక సందర్భంలో యేసు ప్రభు వారు అక్కడ ఆగాడు. ఎక్కడ? ఏ బావి దగ్గరికి అయితే సమరయ స్త్రీ రాబోతుందో ఆ బావి దగ్గర ఆయన కూర్చున్నాడు. కారణం ఏంటో తెలుసండి? ఆమె జీవితాన్ని మార్చడానికి. యేసయ్య ఎక్కడుంటే అక్కడ ఏమంట? మార్పు. యేసయ్య ఎక్కడుంటే అక్కడ నెమ్మది. యేసయ్య ఎక్కడుంటే అక్కడ స్వచ్ఛత, పరిశుద్ధత, పవిత్రత. యేసయ్యని కలిగి ఉన్న నీ నోరు పవిత్రంగా ఉందా? పరిశుద్ధంగా ఉందా? నీ ఇల్లు పరిశుద్ధంగా ఉందా? నీ ఒళ్ళు పరిశుభ్రంగా ఉందా? నీ కుటుంబం పరిశుభ్రంగా ఉందా? యేసయ్య ఎక్కడున్నాడు ఇప్పుడు? యేసయ్య ఎక్కడుంటే అక్కడ స్వస్థత, అనారోగ్యాలు, పాపరోగాలు అన్నీ రూపుమాపబడతాయి. ప్రియులారా, అన్నీ రూపుమాపబడతాయి. కనుక ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో మనం కనుక గమనించినట్లయితే యేసయ్య ఎక్కడున్నాడు? రెండవ ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం కనుక గమనించినట్లయితే మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచనాన్ని మనం గమనిస్తాం. ప్రియులారా, యేసు వారి విశ్వాసాన్ని చూచి, యేసు వారి విశ్వాసాన్ని చూచాడంట. యేసు ప్రభువారికి నీ జీవితం అంతా బాగా తెలుసు అనేటువంటి సత్యం నీకు తెలుసా? నువ్వెక్కడికి వెళ్తున్నావో, ఏం మాట్లాడుతున్నావో, ఎవరితో ఏం చేస్తున్నావో, ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావో, ఇంట్లో ఉండి నువ్వేం చేస్తున్నావో, టీవీల్లో ఏమి చూస్తున్నావో, ఏమండి మనుషులతో నీ సంప్రదింపులు, నీ ఉద్దేశాలు, పై కనిపించేవి, పై కనిపించనివి, నోటితో మాట్లాడేవి, హృదయంలో ఉండేవి. హీ నోస్ ఎవ్రీథింగ్. అన్నీ ఎరిగినటువంటి దేవుడైనటువంటి యేసయ్య ఉన్నాడు. ఆయనకు భయపడుతున్నావా? ఆయన భయపడే జీవితం నీకుందా? నీవు లోపల ఏమేమి ఆలోచిస్తున్నావో ఎదుటి వ్యక్తికి తెలిసిపోతాయని తెలిస్తే ఎంత జాగ్రత్తగా ఉంటావు నువ్వు? ఈ నూతన సంవత్సరంలో ప్రియులారా, నిన్ను నన్ను మొత్తం A to Z ఎరిగినటువంటి దేవుడు. తలంపు పుట్టక మునిపే తలంపు ఎరిగిన దేవుడు. మాట నాలుకకు రాక మునిపే మాటను ఎరిగిన దేవుడు. నీ చూపును ఎరిగిన దేవుడు. నీ ఉద్దేశాన్ని ఎరిగినటువంటి దేవుడు. నీవు ఏ ఉద్దేశంతో, ఏ యాటిట్యూడ్తో ఇతరులను చూస్తున్నావో నీ చూపు యొక్క వెనక ఉన్న అంతరార్థాన్ని ఎరిగినటువంటి దేవుడు ఈయన. 139వ కీర్తన అంతా మీరు గమనించండి ఇంటికి వెళ్ళి. నీడ్ టు ఫియర్ అబౌట్ హిమ్. ఆయనకు నువ్వు భయపడాలి. భయపడుతున్నావా? నీ దేవుడు నీ జీవితాన్ని గురించి మొత్తం తెలుసు అనేటువంటి సత్యం నీకు గుర్తుందా?
నీ భవిష్యత్తు తెలుసు ఆయనకి, నీ దుఃఖం తెలుసు, నీ వేదన తెలుసు, నీ బాధ తెలుసు, నీ సంతోషం తెలుసు, సమస్తం తెలుసు అనేటువంటి దేవుడు అండి. నేను ఆ పాటలో కూడా చూసాను, సమస్తం ఎరిగినటువంటి దేవుడు, సమస్తాన్ని సాధ్యపరచగలిగినటువంటి దేవుడు ఆయన. వాళ్ళు పక్షవాతంతో ఉన్నటువంటి వ్యక్తిని వాళ్ళు మోసుకొని తీసుకొచ్చినప్పుడు యేసు ప్రభు వారు ఆ తీసుకొచ్చినటువంటి వాళ్ళందరి యొక్క, ఈవెన్ రోగి యొక్క, మరి ఆయన చూస్తున్నప్పుడు అంతరంగంలో ఉన్న విశ్వాసం యేసయ్యకు కనిపిస్తూ ఉంది. యేసయ్య సాటిస్ఫై అయ్యేటువంటి విధంగా వారి యొక్క విశ్వాసం కనిపించింది. ఈ యొక్క నూతన సంవత్సరంలో యేసయ్యను నీవు తృప్తిపరచగలిగేటువంటి జై జీవితంలో ఉన్నావా? యేసయ్య సంతోషించి, యేసయ్య తృప్తిపరచబడి నీకు కార్యం చేయగలిగినటువంటి, యేసయ్య చూస్తే ఆయనకు నువ్వు నచ్చే విధంగా నీ యొక్క జీవితం, నీ యొక్క విశ్వాసం, నీ యొక్క ప్రార్థన, నీ యొక్క ఆలోచన, నీ యొక్క ప్రతి కార్యము ఉన్నదా? నీ సంపాదన ఉన్నదా? ఈ లోకంలో ఎంతోమంది ఎన్నో రకాలుగా సంపాదిస్తున్నారండి. మనం ఎవరు తీర్పు తీర్చలేము. బట్ ప్రతి రూపాయి వెనుక నీవు గుండె మీద చేసుకొని, నా ప్రభు నన్ను చూస్తున్నాడు, ఆయన ఎదుట నేను నిజాయితీగా యథార్థంగా ఇదిగో ఈ రూపాయి సంపాదించా. నువ్వు యథార్థంగా ఎప్పుడైతే నువ్వు ప్రభు కోసం, ప్రభు భయంతో నువ్వు జీవిస్తావో ప్రియులారా, నువ్వు సంపాదించే ప్రతి రూపాయి, ఖర్చు పెట్టే ప్రతి రూపాయి, చేసే ప్రతి పని, ఏమండి, తలంచే ప్రతి తలంపు, అన్నింటి ద్వారా ప్రభువుకు మహిమ వస్తుంది, ప్రభువుకు మహిమ వస్తుంది. నీ జీవితం యేసయ్యకు చాలా బాగా తెలుసు అనేటువంటి విషయాన్ని మర్చిపోయావేమో, గుర్తుపెట్టుకో ప్రియులారా. అక్కడ ఆ పక్షవాతంతో ఉన్నటువంటి వ్యక్తిని మోసుకొని వచ్చినటువంటి వారి జీవితాలే కాదండి, యేసయ్య దగ్గర ప్రార్థనలు అక్కడ కూర్చున్నారు. ఆయన మాటలు వింటున్నటువంటి వాళ్ళలో శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, పెద్ద పెద్ద భక్తులు ఉన్నారు. అక్కడ వాళ్ళందరి యొక్క హృదయాల్లో యేసయ్యను తృణీకరిస్తున్నారు. ఈయనెవర్రా బాబు, పాపాలు క్షమిస్తున్నాడు, దేవుడు తప్ప పాపాలు క్షమించే అధికారం ఎవరికి లేదు కదా. యేసు ప్రభు వారిని దేవుడిగా అంగీకరించలేనటువంటి పరిస్థితిలో ఉంటున్నారు. యేసు ప్రభు వారి యొక్క అధికారాన్ని, ఆధిపత్యాన్ని అంగీకరించలేనటువంటి వారుగా ఉన్నారు. నీ తలంపులు, నా తలంపులు ఈ రోజున ఎలా ఉన్నాయి? ఒకవేళ యేసయ్యను నువ్వు చులకనగా చూస్తుంటే, ఈ పని చేయలేడేమో, ఈ కార్యం చేయలేడేమో, ఇది నాకు ఇవ్వడేమో, ఇది నాకు చేయడేమో, ఈ విషయంలో నన్ను స్వస్థపరచడేమో, ఇది కష్టం కదా, ఇది చాలా కష్టం కదా అని నీవు నేను అనుకుంటున్నాను. గమనించాలి. కనుక ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో మనం కనుక ఆలోచన చేస్తున్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారికి నీ జీవితం అంతా తెలుసు, నీ పుట్టుపూర్వోత్తరాలు తెలుసు, నీ భావి జీవితం తెలుసు, నీ యొక్క వెనకటి జీవితం తెలుసు, నీ ప్రస్తుత జీవితం తెలుసు. మెట్టుకు అన్నీ ఎరిగినటువంటి వాడు, అన్నీ తెలుసు. కాబట్టి ఎంతగా మనం భయపడాలి అనేటువంటి విషయాన్ని ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో మనం గమనిద్దామా ప్రియులారా. మూడో ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని చూసి మనం బలం సమీపిస్తాం ప్రియులారా. చూడండి, యేసు ప్రభు వారు చెప్పారు, ఆయా పాపాలు క్షమించడానికి నాకు అధికారం ఉంది ఈ భూమి మీద, అంతేకాదు మరి తను స్వస్థపరచడానికి కూడా నాకు శక్తి ఉందని చెప్పేసి చెప్పాడు. ఆ తర్వాత 11-12 వచనాల్లో గమనించినప్పుడు, పక్షవాయు గలవాన్ని చూచి నీవు లేచి పరిపెత్తుకొని నీ ఇంటికి పొమ్మని నీతో చెప్తున్నాను అనగానే తక్షణమే వాళ్ళు లేచి ఏం చేశాడని, పరిపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయాడు. వారందరూ విభ్రాంతి నొంది, మనం ఇలాంటి కార్యంలో ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుణ్ణి. ప్రియులారా, మూడో ప్రాముఖ్యమైనటువంటి విషయం, నీ జీవితం ద్వారా దేవునికి మహిమ వస్తుందా? నీ కార్యాల ద్వారా దేవునికి మహిమ వస్తుందా? నీ పనుల ద్వారా దేవునికి మహిమ వస్తుందా? నీ పిల్లల ద్వారా దేవునికి మహిమ వస్తుందా? నీ ఇంట్లో నువ్వు తినే తిండి ద్వారా, కట్టుకునే బట్టల ద్వారా, నీ దైనందిన జీవితం ద్వారా దేవునికి మహిమ వస్తుందా?
యేసు ప్రభు వారు ఎక్కడున్నాడో అక్కడికి సమస్యలో ఉన్నవారు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆయన దగ్గరకు చేరడానికి ఆతృతతో వచ్చారు. రావడమే కాకుండా స్వస్థత పొందుకున్నారు ప్రియులారా, బాగైపోయారు. ఈ కార్యం అంతటి ద్వారా ఏమి జరిగిందండి? ప్రజలందరూ కూడా దేవుణ్ణి మహిమపరిచినట్లుగా చూస్తూ ఉన్నాం. నీ జీవితంలో జరిగేటువంటి ప్రతి కార్యము ద్వారా అల్టిమేట్గా జరగాల్సినటువంటి విషయం ఏంటో తెలుసండి? గాడ్ మస్ట్ బి గ్లోరిఫైడ్. దేవుడు తప్పక ఘనపరచబడాలి, ఘనపరచబడాలి. దేవుణ్ణి మనం ఘనపరచాలి ప్రియులారా. దేవుణ్ణి ఘనపరచాలనంట. దేవుణ్ణి ఘనపరిచేటువంటి అనుభవంలో ఉన్నావా? 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం చివరి వచనాన్ని మనం కనుక గమనించినట్లయితే, ఎందుకు దేవుడు మన యొక్క జీవితాన్ని మలచి ఆయన యొక్క నివాస స్థలంగా నా జీవితాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అనేటువంటి సత్యాన్ని గమనించినట్లయితే ఇక్కడ తెలియపరచబడతా ఉన్నది. ఏముందమ్మా? 1 కొరింథీ 6వ అధ్యాయం 20వ వచనం చదవండి అమ్మా ఎవరైనా. మీరు మీ సొత్తు కారు, సగం నుంచి చదువుతున్నారు, స్పెక్స్ తెచ్చుకోవాలమ్మా. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచాలి. నీ చూపుల ద్వారా దేవునికి మహిమ రావాలి, నీ కార్యాల ద్వారా. అమ్మా పాప, నేను ఇందాక ఎన్నిసార్లు చెప్పాను నీకు? నేను తిరగొద్దని చెప్పాను. మరి నీ యొక్క కార్యాల ద్వారా, నీ యొక్క పనుల ద్వారా, నీ ఇంటి ద్వారా, నీ శరీరం అంతటి ద్వారా దేవునికి మహిమ రావాలి. దేవునికి మహిమ వచ్చేటట్లుగా నీ ప్రతి పని ఉండాలి, ప్రతి యాటిట్యూడు ఉండాలి. నీ జీవితాన్ని ఇతరులు చూస్తున్నప్పుడు దేవునికి మహిమ వస్తుందా? దేవునికి దూషణ వస్తుందా? నీ మాటలు ప్రజలు వింటున్నప్పుడు దేవుని మహిమపరుస్తున్నారా? దేవుని దూషిస్తున్నారా? ఈ రోజున నా జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? దేవుణ్ణి మహిమపరిచేటువంటి జీవితం ఉందా? దేవుని యొక్క నామాన్ని హెచ్చించేటువంటి స్థాయి కనిపిస్తూ ఉందా? ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. నిజంగా మరి యేసు ప్రభు వారు కానా వివాహ విందులో మరి నీటిని ద్రాక్షారసంగా చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు కూడా ప్రభువును మహింపరిచారు. ఆశ్చర్యచకితులైపోయారనంట. ఆశ్చర్యచకితులైపోయారు ప్రియులారా. నిజంగా ఈ యొక్క ఉదయకాల సమయంలో మన యొక్క జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? నీ జీవితం ద్వారా ప్రభువుకు మహిమ వస్తుందా? నీ ఇబ్బందుల ద్వారా ప్రభువు మహిమ వస్తుందా? కొట్టారు, తిట్టారు, మరి జైల్లో వేశారు. ఎవరినండి? పౌలు శీలల్ని. ఏమ్మా, భయంకరంగా దెబ్బలు తిన్నారు, మూర్చపోయారు. మధ్యరాత్రి వేళ వాళ్ళు లేచి ఏం చేశారు? ప్రభువుని స్తుతిస్తున్నారు, మహింపరుస్తున్నారు, ఆరాధిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఖైదీలందరూ విన్నారు, వారి జీవితాలు మారిపోయినాయి. జైలు అధికారి వచ్చాడు. ఎవరో భూకంపం వచ్చి తలుపులన్నీ తెరుచుకొని గడియలన్నీ ఊడి పడిపోయినప్పటికల్లా అందరూ పారిపోయారు అనుకొని వచ్చాడు. తీరా చూస్తే అందరు అక్కడే ఉన్నారు. మేమందరం ఇక్కడే ఉన్నావయ్యా అన్నారు. ఎందుకంటే అందరూ వెళ్ళిపోయారు అనుకొని జైలు అధికారి తాను చంపుకోబోయాడు ప్రియులారా. తాను చంపుకోబోయాడు. మరి చంపుకోబోయినటువంటి సమయంలో మనం గమనిస్తున్నట్లయితే పౌలు అంటున్నాడు, నీకు ఏ హాని చేసుకోబాకయ్యా, మేమందరము ఇక్కడే ఉన్నామని చెప్పాడు. ప్రియులారా, జైలు అధికారి యొక్క జీవితం కూడా మారిపోయింది. సో మనం కనుక జైలు అనుభవం అయినటువంటి అపోస్తులైన పౌలు శీలగారుల యొక్క అనుభవాన్ని బట్టి ఏమి కలిగిందండి? అక్కడ దేవునికి మహిమ వచ్చిందా? దేవుని నామం తక్కువ చేయబడిందా? ఖైదీలకు రక్షణ వచ్చింది, జైలు అధికారి కుటుంబానికి రక్షణ వచ్చింది, దేవుని నామం ఘనపరచబడింది. ఒక పాపి అంట రక్షణ పొందుకుంటే భూమి మీద పరలోకంలో ఏముంటుందంట? మా లూకాసు వార్త 15వ అధ్యాయంలో, పరలోకంలో దేవదూతల ఎదుట పరలోకంలో దేవుని కంట గొప్ప సంతోషం కలుగుతుందంట. ఆయనకు మహిమ కలుగుతుంది ప్రియులారా. ఆయన సంతోషిస్తాడు. సంతోషకరమైనటువంటి కార్యం. నిజంగా నీ జీవితంలో శ్రమ ద్వారా, బాధ ద్వారా, ఇబ్బంది ద్వారా, కార్యాల ద్వారా, అవి ఏమైనప్పటికీ కూడా వాటన్నిటి ద్వారా ప్రభువుకు మహిమ రావాలి. అనగా ప్రభువుకు మహిమ వచ్చేటువంటి విధంగా నీ జీవితం ఉండాలి, నీ జీవిత ప్రయాణం ఉండాలి. ఈ నూతన సంవత్సరంలో ఎలా ఉంది నీ ప్రయాణం? ఎలా ఉండటానికి నువ్వు తీర్మానం చేసుకుంటావు? 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం విన్నాం ప్రియులారా. మార్క్స్ వార్త 2వ అధ్యాయం 1 నుంచి 12 వచనాల్లో యేసు ప్రభువారు ఈ రోజున ఎక్కడున్నాడు, ఏ స్థాయిలో ఉన్నాడు, ఏ స్థితిలో నా జీవితాల్లో ఉన్నాడు
ఆయనకు ప్రథమ స్థానం ఇచ్చున్నామా? ఆయనను మన హృదయాల్లో ప్రభువుగా ప్రతిష్ఠించబడినటువంటి అనుభవంలో ఉన్నామా? ఆయనకు చెప్పే ప్రతి పని చేసేటువంటి గొప్ప అనుభవంలో ఉన్నామా? ఆయన ఎక్కడుంటే అక్కడ సంతోషం, నెమ్మది, సమాధానం, రక్షణ, ఆశీర్వాదం, స్వస్థత అనేటువంటి విషయాన్ని మనం చూసాం ప్రియులారా. అంతేకాదు మనం గమనించినట్లయితే యేసు ప్రభువారికి సమస్తము తెలుసు కనుక ఆయనకు భయపడి జీవిస్తున్నావా? ఏమండి, ఆయనకు భయపడి జీవిస్తున్నావా? నిజంగా యేసు ప్రభువుకు భయపడితే తల్లిదండ్రులు కూడా భయపడతావు. యేసు ప్రభువుకు భయపడితే అయ్యో నేను ఈ మొబైల్లో ఏం చూస్తున్నాను, ఏం వాడుతున్నాను, టీవీలో ఏం చూస్తున్నాను, ఎవరితో ఎలా మాట్లాడుతున్నాను, దూరంగా బయట అన్ని చోట్ల ఎక్కడ ఎలా ఉన్నాను అనేటువంటి విషయాన్ని మనం గమనించినప్పుడు ప్రియమైనటువంటి వాళ్ళరా మనకు అర్థమవుతుంది నిజంగా మన ప్రభువుకు నువ్వు భయపడుతున్నావు అనేటువంటి విషయం. నా జీవితాల్లో ప్రభువుకు మరి అన్నీ తెలుసు అనేటువంటి విషయాన్ని గమనించి ఆయనకు భయపడి నువ్వు ముందుకు జీవిస్తున్నావా అనేటువంటి విషయం. మూడవదిగా మనం చూసాం ప్రియులరా, దేవునికి నీ యొక్క సమస్తమైనటువంటి కార్యాల ద్వారా మహిమ వస్తుందా? మహిమ వస్తుందా? నువ్వు చేసేటువంటి ఒక చిన్న పని ద్వారా ప్రభువుకు మహిమ రావాలి అనేటువంటి యాటిట్యూడ్లో నువ్వు ఎదుగుతున్నావా? ఒక రూపాయి నువ్వు సంపాదించిన, ఒక రూపాయి నువ్వు ఖర్చు పెట్టిన, ఒక వస్తువు ఏదైనా నువ్వు తీసుకున్నా, కొనినా, అమ్మినా, తినినా, ఒకవేళ తినకపోయినా ప్రభువుకు మహిమ వస్తుందా? దానియేలు 1:8 మనం చాలాసార్లు చూసాం. వారు తినే తిండి విషయంలో కూడా నాన్ వెజిటేరియన్ ఫుడ్, బలులు అర్పించినటువంటి ఆహారాన్ని వారు తీసుకోకుండా దేవుణ్ణి ఏం చేశారండి? మహిమపరిచారు ప్రియులారా. అర్థమైందండి? రాజుగారు చెప్పినటువంటి మాటను వినకుండా వాళ్ళు దేవుని మహిమపరిచారు, దేవునికి ప్రయారిటీ ఇచ్చారు, దేవునికి మొదటి స్థానం ఇచ్చారు. తద్వారా ఆ బబులోను దేశంలో దేవునికి మహిమ వచ్చింది, దేవుని యొక్క నామం గొప్ప చేయబడింది. ఎక్కడైతే ప్రజలు ఆయన్ని ఘనపరుస్తారో, ఆయన మహింపరుస్తారో, ప్రభు అంటున్నాడు నేను వారిని ఘనపరుస్తాను అంటున్నాడు. ఈ నూతన సంవత్సరంలో ప్రభు అంటున్నాడు నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరిచేదును అని అంటున్నాడు. కనుక ఈ 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం పరిశీలన చేసుకొని ఈ రోజున మన జీవితం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని పరిశీలన చేసుకుంటూ బల్లలో మనం యోగ్యంగా చేయి వేస్తాం, తల వంచుదాం, మోకరిస్తాం ప్రియులారా.